హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదేంటి ఈ ప్లేస్కి వచ్చాను అనుకుంటున్నారండి? మన గార్డెన్లో కొన్ని కాకరకాయలు వచ్చినాయి అనమాట. అయితే ఈ ప్లేస్లో కూడా కాకరకాయ మొక్కలు బాగానే ఉన్నాయి. అయితే మేము వచ్చిన పర్పస్ అయితే కాకరకాయల కోసం వచ్చాం కానండి, కాకరకాయలు అయితే ఇక్కడ ఏమీ లేవు. అంటే కొత్తగా వచ్చిన మొక్కల వరకే మాకు కనిపించినాయి. ఇంకా లోపలికి వెళ్తే ఏమైనా కనిపిస్తాయేమో. అయితే అలా వెళ్దాము అనుకునేసరికి ఇక్కడ మాకు ఈ మొక్కలనేది కనిపించినాయండి. ఈ మొక్కలు ఏంటి అంటే మనకి బూడిద గుమ్మడికాయ మొక్కలు అంటారు కదా, అవి ఇక్కడ ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఈ ప్లేస్ మొత్తం కూడా ఒక్కసారి చూడండి. ఇది ప్రతిష్ట అయిన ప్లేస్ అనమాట. మొత్తం కూడా నేను ఎప్పటికప్పుడు మీకు వీడియోలన్నీ కూడా షేర్ చేయడం అనేది జరిగింది. ప్రతిష్ట అయిన తర్వాత 16 రోజుల పండుగ అయిన తర్వాత మొత్తం కూడా మనం జరిగిన ప్రాసెస్ అంతా తీస్తాం కదండి. అన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ అనేది ఇట్లా ఉంది. అయితే మేము ఈ కాకరకాయలకు వచ్చేటప్పటికి ఈ ప్లేస్ చూసేటప్పటికి ఇక్కడ మొత్తం కూడా బూడిద గుమ్మడికాయలు అసలు ఎన్ని కాయలు వచ్చినాయో పిందెలు చూడండి. అయితే ఇట్లా మనం మంచిగా వేసి వాటిని జాగ్రత్తగా చూసిన మొక్కలైతే అసలు ఏమీ ఎక్కువ రావు. కానీ ఇది అసలు మనం ఏమి చేయకుండానే ఒక ఎరువులు కానీ అసలు దీన్ని ఏమి మనం చేయలేదండి. నీళ్లు కూడా పెట్టలేదు. ఎర్రటి ఎండాకాలంలో ఈ వచ్చిన మొక్కలన్నీ వచ్చి ఇప్పుడు వర్షానికి చక్కగా గ్రో అయిపోయి మొత్తం కూడా ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం కూడా. దీని తర్వాత ఇక్కడ ఇంకా చూస్తే ఏంటంటే నువ్వులు, మేము అప్పుడు అన్నీ వాడాం కదండి ఇక్కడ ప్రతిష్టకి. ఇలా నువ్వుల చెట్టు కూడా వచ్చిందండి. నువ్వుల చెట్టు అందరికీ తెలియదు. ఈ పూలు కూడా లైట్ పింక్ కలర్లో ఉండి ఇలా వచ్చినాయి. తర్వాత ఈ కాయలు కూడా మనకి ఇలా ఒక్కొక్క చోట 2 కాయలు వస్తాయండి. వచ్చిన దగ్గరల్లా కూడా ఇట్లా లైన్గా వచ్చేసి కాయలు మొత్తం. ఈ కాయని మనం ఇలా తీసేసుకుని చూస్తే ఇందులో నువ్వులు కూడా ఒక క్రమ పద్ధతిలో అనమాట లైన్గా వస్తాయి అనమాట. లైన్ ఇది చూసారండి, ఇలా లైన్గా 5 అనమాట. 5 లైన్లు ఇట్లా లైన్ ఉండి ఈ కాయ చెట్టుకి ఇలా ఎండిపోవాలన్నమాట. ఎండిపోయిన తర్వాత మనకి నువ్వులు అనేది వస్తుంది. తెల్ల నువ్వులు తెలుసు కదండి, చాలా బాగా వాడతారు అందరూ కూడా. నువ్వులు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. నువ్వుల పప్పు నూనె అంటారు కదా, అలా అనమాట. అలా ఇక్కడ ఒక చెట్టు, ఇంకొక చెట్టు కూడా మొలిచిందండి. అక్కడ పక్కన ఇంకో 4-5 ఉన్నాయి. అక్కడ ఒకటి కూడా పెద్దది ఉంది కదా. అవాక్ అయిపోయినాను అసలు ఇక్కడ ఒకటి చూసి. ఏంటి అంటే ఒక్కసారి చూడండి. చూసేసి నేనైతే అసలు అప్పుడు ఫోన్ కూడా వీడియో తీద్దామని కూడా రాలేదండి. జస్ట్ మేము ఇలా వచ్చాము. ఇవన్నీ చూసేటప్పటికి నాకు చాలా సంతోషం వేసి వీడియో షేర్ చేసుకోవాలి. గుమ్మడికాయలు ఇంత గుమ్మడికాయల కాస్ట్ కూడా మీకు తెలుసు ఎంత ఉంటాయో. అసలు కాస్ట్ కంటే కూడా మనకి గుమ్మడికాయ ఎంత యూజో మీకు తెలుసండి. మనము ఇంటి ముందు దిష్టి పోవాలన్నా కానీ గుమ్మడికాయని కట్టుకుంటాము. ఏ మంచికైనా కానీ గుమ్మడికాయని బాగా వాడతామండి. అయితే దీంతో కూరలు కూడా చేసుకోవచ్చు. అలాగనే ఇంకా మంచి టిప్ చెప్పానండి. గుమ్మడికాయ జ్యూస్ తాగితే మాత్రం చాలా వెయిట్ తగ్గుతామండి. అది బక్కగైన ఒపీనియన్ అంటే నేను ఇలా గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నాను, చాలా బక్కగైనాను అని చెప్పి. నిజంగా అండి, నేను 20 రోజుల క్రితం మా పిన్నిని చూశాను. అప్పటికి ఇప్పటికి రెగ్యులర్గా తాగుతున్నాను అనమాట. అది ఇక్కడ ఇవన్నీ కాయలు మేము చూసేటప్పటికి నాకైతే ఆనందం ఆగలేదు. ఇది చూసారా, లోపలికి కూడా గుమ్మడికాయలు ఇలా వస్తూ ఉంటే వీళ్ళ అమ్మగారు వాళ్ళు ఏంటి ఇలా వెళ్తున్నారని చెప్పి ఈ ఆంటీ వచ్చిందండి, మా పక్కన ఆంటీ వస్తే ఆంటీని కూడా పిలిచి నేను గుమ్మడికాయలు అనేది చూపిస్తున్నాను. ఓ భలే మొలిచినాయి అమ్మగారు, భలేగా వచ్చేసినాయి అని చెప్పి ఆంటీ కూడా అంటుంది. వస్తున్నాము, గట్టి ఇట్లా పట్టుకొని దీన్ని మనం ఇది కట్ చేసేటప్పుడు తొడిమ కరెక్ట్గా ఉండాలన్నమాట. తొడిమ లేకుండా అయితే గుమ్మడికాయ అనేది ఆగదు. ఈ గుమ్మడికాయలు చూసిన వెంటనే చాకులు, అలాగనే ఎందుకంటే చేత్తో కట్ చేయలేం కదండి, అలాగనే బస్తా కూడా తీసుకొని వచ్చాము. వీటికి మరి మంచిగా మనం అన్నీ వేసుకొని వెళ్ళాలంటే దీనికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి కోస్తా ఉంచా ఇంకా జారనుకో, నేను పోయి అక్కడ ఉంటా. అది ఇవాళ బస్తా మొత్తం నిండేటట్టుంది. కొయ్యాలి, అక్కడ ఒకటి ఉంది, చెట్లు లాగాలి. అక్కడే ఉంది ఇంకోటి. ఇంకమ్మ లోపల కింద పడతావు.
ఆహా! ఓహో! ఫోటో దిగుది. కాకరకాయలు చూడటానికొచ్చా కదండీ! ఇంకా అవి కూడా కొన్ని అంటే ఎక్కువ కాదు కానీ, కొన్ని మనకి ఇంట్లో కూడా వచ్చినియి కాబట్టి, ఇక్కడ కూడా కొన్ని దొరికినియనమాట. ఇంకా వీటిని కూడా కోసేసాను. లోపల పండిపోయినాయి కాకరకాయలన్నీ. ఇలా మాకు నిన్న ఈ సైదుల స్వామి అని చెప్పి నిన్న చక్కగా వాళ్ళ ఇంట్లో వచ్చిన వంకాయలు ఎప్పుడు ఫ్రెష్ వంకాయలొచ్చినా కానీ మాకు వెంటనే కోసుకొని తీసుకొచ్చి ఇస్తాడు. ఇలా నేను 2, 3 సార్లు కూడా మీకు వీడియోలో చెప్పాను. కాకపోతే తనెప్పుడు షేర్ చేయలేదు. ఎందుకంటే తనొచ్చిన సమయానికి మేమేదో ఒక పనిలో ఉంటూ ఉంటాం కాబట్టి అప్పుడు వీడియో తీయాతి కాలేదు. వెంటనే ఇచ్చేసి అయ్యగారు 2 వంకాయలని చెప్పి చటక్కన ఎళ్ళిపోతాడు. కానీ ఇవాళ అనుకోకుండా మేము ఈ కోస్తూ ఉంటే అయ్యగారోళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి వచ్చేటప్పటికి చటక్కన వీడియోలోకి కూడా రమ్మన్నాను. చూసారా సైదుల స్వామి ఎన్ని గుమ్మడికాయలు కోసాము మేము. ఇలా రైతులు కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చూసారు. ఎన్నెన్నో చూసుంటారు. కానీ నాకేంటంటే నేను చిన్న గార్డెన్ చేస్తున్నా కాబట్టి నాకైతే ఇవన్నీ వచ్చేటప్పటికి బోలెడు ఆనందం అనమాట. ఆనందానికి ఇక అందరిని అయితే నేను పిలుస్తున్నాను. ఇన్ని కాయలు కోసాను రండి, రండి అంటే అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. ఆ ఆంటీ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ కాయని పట్టుకోలేకపోయినానండి. అసలు ఇంతింత పెద్ద గుమ్మడికాయలు ఎలా పట్టుకుంటారో ఏమో అనిపించింది. అయితే కట్ చేసే పద్ధతి మనకి చెట్టుకి ముళ్ళులాగా కొంచెం మనకి చీరుకుపోతూ ఉంటాయనమాట గుమ్మడికాయ చెట్టు అనేది. అందువల్ల అయి కోసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. చాకు కానీ, కత్తెర కానీ అలాంటివి ఏవో ఒకటి ఉపయోగించి చక్కగా అయితే కాయలు కొయ్యాలి. నేనైతే ఈరోజైతే ఈ వీడియో అంతా కూడా ఫుల్ ఖుషి అనమాట. మీరంతా కూడా ఈ వీడియోని చూడాలి. ఇంకా 10 కాయలొచ్చినాయండి. ఇంకా ఉన్నాయి చెట్టుకి కానీ, అవన్నీ కూడా మనకి పెద్దవి పోయినా మనం కోసినా కానీ ఉపయోగం ఏం లేదు కాబట్టి వాటినైతే అలా ఉంచేసా. హ్మ్. ఇంట్లోకే మేము వడియాలు పెడతాంగా. అదే వచ్చినాయని కోసాం అన్నీ. అప్పుడు ప్రతిష్టప్పుడు వచ్చిన గుమ్మడికాయలు ఇవన్నీ అమ్మో! ఇత్తనాలు పడి మొలిచినాయి. ఇలా మాకు నిన్న ఈ సైదుల స్వామి అని చెప్పి నిన్న చక్కగా వాళ్ళ ఇంట్లో వచ్చిన వంకాయలు ఎప్పుడు ఫ్రెష్ వంకాయలొచ్చినా కానీ మాకు వెంటనే కోసుకొని తీసుకొచ్చి ఇస్తాడు. ఇలా నేను 2, 3 సార్లు కూడా మీకు వీడియోలో చెప్పాను. కాకపోతే తనెప్పుడు షేర్ చేయలేదు. ఎందుకంటే తనొచ్చిన సమయానికి మేమేదో ఒక పనిలో ఉంటూ ఉంటాం కాబట్టి అప్పుడు వీడియో తీయాతి కాలేదు. వెంటనే ఇచ్చేసి అయ్యగారు 2 వంకాయలని చెప్పి చటక్కన ఎళ్ళిపోతాడు. కానీ ఇవాళ అనుకోకుండా మేము ఈ కోస్తూ ఉంటే అయ్యగారోళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి వచ్చేటప్పటికి చటక్కన వీడియోలోకి కూడా రమ్మన్నాను. చూసారా సైదుల స్వామి ఎన్ని గుమ్మడికాయలు కోసాము మేము. ఇలా రైతులు కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చూసారు. ఎన్నెన్నో చూసుంటారు. కానీ నాకేంటంటే నేను చిన్న గార్డెన్ చేస్తున్నా కాబట్టి నాకైతే ఇవన్నీ వచ్చేటప్పటికి బోలెడు ఆనందం అనమాట. ఆనందానికి ఇక అందరిని అయితే నేను పిలుస్తున్నాను. ఇన్ని కాయలు కోసాను రండి, రండి అంటే అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. ఆ ఆంటీ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ కాయని పట్టుకోలేకపోయినానండి. అసలు ఇంతింత పెద్ద గుమ్మడికాయలు ఎలా పట్టుకుంటారో ఏమో అనిపించింది. అయితే కట్ చేసే పద్ధతి మనకి చెట్టుకి ముళ్ళులాగా కొంచెం మనకి చీరుకుపోతూ ఉంటాయనమాట గుమ్మడికాయ చెట్టు అనేది. అందువల్ల అయి కోసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. చాకు కానీ, కత్తెర కానీ అలాంటివి ఏవో ఒకటి ఉపయోగించి చక్కగా అయితే కాయలు కొయ్యాలి. నేనైతే ఈరోజైతే ఈ వీడియో అంతా కూడా ఫుల్ ఖుషి అనమాట. మీరంతా కూడా ఈ వీడియోని చూడాలి. మన ప్రతిష్టకు తెచ్చినవే ఇవన్నీ. 10 ఖచ్చితంగా 10 కాయలొచ్చినాయండి. కౌంట్ చేసుకోండి మీరు కూడా. 4, 4, 5, 9 ఇదొకటి 10. 10 కాయలొచ్చినాయి. ఇంకా ఉన్నాయి చెట్టుకి కానీ, అవన్నీ కూడా మనకి పెద్దవి పోయినా మనం కోసినా కానీ ఉపయోగం ఏం లేదు కాబట్టి వాటినైతే అలా ఉంచేసాను. జై శ్రీరామ్.